ఆకాశమే హద్దుగా సాగే ఒక మహాస్వప్నం. సముద్రపు అలల మధ్య మొదలై మేఘాలను తాకిన ఒక అద్భుత ప్రయాణం. ఇది ఒక సినిమా స్టోరీని తలపించే రియల్ లైఫ్ థ్రిల్లర్. ప్రపంచం గర్వించే బుర్జ్ ఖలీఫా వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ఆ రహస్య కెప్టెన్ ఎవరు? ఏం చేస్తుంటారు? వివరాలు చూద్దాం. ప్రపంచంలోనే ఎత్తైన భవనం ఏది అంటే పసిపిల్లాడు కూడా బుర్జ్ ఖలీఫా అని చెప్పేస్తాడు. 828 మీటర్ల ఎత్తు, 163 అంతస్తులు, దుబాయ్ సిగలో ఒక వజ్రంలా మెరిసిపోయే ఈ కట్టడం ఆధునిక ఇంజనీరింగ్కు పరాకాష్ట. అయితే ఈ అద్భుత నిర్మాణం వెనుక ఉన్న అసలు వ్యక్తి ఎవరో తెలుసా? ఆయన పేరే మొహమ్మద్ అలబ్బర్. చాలా మందికి బుర్జ్ ఖలీఫా అనగానే దుబాయ్ ప్రభుత్వం లేదా రాజకుటుంబం మాత్రమే గుర్తుకు వస్తుంది. కానీ శూన్యం నుండి ఒక అద్భుతాన్ని సృష్టించవచ్చని నిరూపించిన అసలైన సృష్టికర్త అలబ్బర్. ఆయన కథ చదువుతుంటే మన ఊహలకు అందని ఎన్నో ఉత్కంఠభరితమైన మలుపులు కనిపిస్తాయి. దుబాయ్ ఇప్పుడు ఎంత దగదగలాడుతున్నా కొన్ని దశాబ్దాల క్రితం అక్కడ కేవలం ఇసుక తిన్నెలు, సముద్రపు వేట మాత్రమే ప్రధాన వనరులు. అలాంటి వాతావరణంలో ఒక సాధారణ మత్స్యకార కుటుంబంలో అలబ్బర్ జన్మించారు. ఆయన తండ్రి ఒక చిన్న పడవకు కెప్టెన్గా ఉండేవారు. ఇంట్లో సరైన వసతులు లేవు, రేపటి గురించి భరోసా లేదు. కానీ ఆ బాలుడి కళ్ళల్లో మాత్రం ఏదో సాధించాలనే తపన ఉండేది. అలబ్బర్ను మార్చిన మొదటి ఆయుధం విద్య. ఒక సామాన్య మత్స్యకార కుటుంబం నుండి వచ్చి తన మేధస్సుతో స్కాలర్షిప్ సంపాదించి 1981లో అమెరికాలోని సియాటిల్ యూనివర్సిటీకి వెళ్లారు. అక్కడ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదువుతున్నప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎలా నడుస్తుందో ఆయనకు అర్థమైంది. దుబాయ్ ఇసుక గూళ్లలో మగ్గిపోకూడదు, ప్రపంచం మొత్తం తన దేశం వైపు చూసేలా ఏదైనా చేయాలి అన్న బీజం అక్కడే పడింది. చదువు పూర్తయిన తరువాత దుబాయ్ సెంట్రల్ బ్యాంక్లో ఉద్యోగం సంపాదించారు. అక్కడ ఆయన పనితీరు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. క్రమశిక్షణ, వేగంగా నిర్ణయాలు తీసుకోవడం ఆయన నైజం. త్వరలోనే దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ దృష్టిలో పడ్డారు. షేక్ మక్తౌమ్ వద్ద ఒక విజన్ ఉంది. దుబాయ్ను ప్రపంచ పర్యాటక కేంద్రంగా మార్చాలి. ఆ విజన్కు కార్యరూపం ఇచ్చే కమాండర్ కోసం వెతుకుతున్న సమయంలో అలబ్బర్ కనిపించారు. 1997లో అలబ్బర్ ఈమార్ ప్రాపర్టీస్ స్థాపించారు. మొదట్లో ఇది కేవలం ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ. కానీ అలబ్బర్ ఆలోచనలు వేరు. ఆయన దుబాయ్ మాల్ నిర్మించారు. అది ప్రపంచంలోనే అతిపెద్ద షాపింగ్ హబ్ అయింది. దుబాయ్ ఫౌంటైన్ నిర్మించారు. అది ప్రపంచ పర్యాటకులను ఆకర్షించింది. కానీ ఇవన్నీ ఒక ఎత్తు, బుర్జ్ ఖలీఫా ఒక ఎత్తు. ఒక ఎత్తైన టవర్ కట్టాలన్న ఆలోచన వచ్చినప్పుడు చాలా మంది పెదవి విరిచారు. అంత ఎత్తున భవనం నిర్మించడం అసాధ్యమని, గాలి వేగాన్ని తట్టుకోలేదని, భూకంపాలకు పడిపోతుందని విమర్శలు వచ్చాయి. కానీ అలబ్బర్ వెనక్కి తగ్గలేదు. వేల మంది ఇంజనీర్లు, ఆర్కిటెక్చర్లను సంప్రదించి ఎన్నో రాత్రులు వారితో చర్చలు జరిపి ఆచరణ సాధ్యమేనని తేల్చాడు. తన మాటను నమ్మి ఆచరణకు ముందుకొచ్చిన ఇంజనీర్లతో కలిసి ఒక శుభముహూర్తాన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రాత్రింబవళ్లు స్వయంగా పర్యవేక్షిస్తూ 6 ఏళ్ల కాలంలో ఒక్క క్షణం కూడా విశ్రమించలేదు. నిధుల కొరత వచ్చినప్పుడు, సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు స్వయంగా రంగంలోకి దిగి పరిష్కరించారు. చివరకు 2010లో ఆ కల సాకారమైంది. బుర్జ్ ఖలీఫా ప్రారంభమైన రోజు ప్రపంచం మొత్తం దుబాయ్ వైపు చూసింది. అది కేవలం కాంక్రీట్ కట్టడం కాదు, ఒక మత్స్యకారుడి కుమారుడు ప్రపంచ రియల్ ఎస్టేట్ చక్రవర్తిగా మారిన విజయ ప్రస్థానం. బుర్జ్ ఖలీఫా యజమానిగా ఆయన చూపిన ధైర్యం నేడు ఈమార్ ప్రాపర్టీస్ను ప్రపంచంలోని టాప్ రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఒకటిగా నిలబెట్టింది. ఒక సాధారణ యువకుడు కలలు ఎలా దుబాయ్ ఆకాశాన్ని తాకాయి అనడానికి అలబ్బర్ జీవితమే ఒక నిలువెత్తు నిదర్శనం. పుట్టుక పేదరికంలో ఉండొచ్చు, కానీ మీ లక్ష్యం మాత్రం అత్యున్నతంగా ఉండాలని ఆయన నిరూపించారు. నేడు ఆయన కేవలం రియల్ ఎస్టేట్ రంగానికే పరిమితం కాలేదు. ఈ-కామర్స్, noon.com, ఆహార రంగం వంటి అనేక వ్యాపార సామ్రాజ్యాలను శాసిస్తున్నారు. మొహమ్మద్ అలబ్బర్ కథ మనకు ఇచ్చే సందేశం ఒక్కటే: నీ ప్రయాణం ఎక్కడ మొదలైందన్నది ముఖ్యం కాదు, నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగావన్నదే ముఖ్యం. ఆయన ఒకప్పుడు సముద్రంలో పడవ నడిపిన కెప్టెన్ వారసుడు. ఇప్పుడు దుబాయ్ ఆర్థిక వ్యవస్థ అనే మహానౌకను నడిపిస్తున్న అసలైన కెప్టెన్. ఆయన జీవితం కేవలం ఒక చరిత్ర కాదు, భవిష్యత్ తరాలకు ఒక గొప్ప ప్రేరణ.